ఈరోజు నల్గొండ 17వ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థి గౌరవ మందడి లిఖిత సాయిరెడ్డి గారిని గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ పోయినా వృద్ధులు తర్వాత వికలాంగులు చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, 2 సంవత్సరాల క్రితం 2000 4000 చేస్తున్నాడు, 4000 6000 చేస్తున్నాడు, ఇంతవరకు ఆ పైసలే అని అడిగితే పేగులు తీసి మెడకేసుకుంటా గుడ్లు తీసి గోళీలు ఆడుకుంటా అని చెప్తున్నాడు తప్ప డెవలప్మెంట్ ఏం లేదు. సాయిరెడ్డి ఏం చేసిండు మీకంటే డ్రైనేజ్ చేసిండు, తర్వాత సీసీ రోడ్ వేసిండు. అభినవ కేసీఆర్ సాయిరెడ్డి అని చెప్తారు. ఎందుకంటే పేదింటి ఆడబిడ్డ పెళ్ళి అయితే ఇంటికి పోయి కార్డు ఇచ్చేస్తే ఎవరికి కూడా కేసీఆర్ 1,16,000 పంపిస్తే సాయిరెడ్డి 1,16,000తో పాటు ప్రతి పేదింటి బిడ్డకు పెళ్ళికి 10,000 20,000 మంచి చెడులకు అరుచుకుంటున్నాడు. అయ్యా మీరు మాకేం చెప్పొద్దు, మేమే 10 మందికి చెప్పి ఓటేపిస్తామని చెప్తున్నాడు. ప్రజల నుంచి మంచి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ గెలిచిపోయినాం మందడి లిఖిత సాయిరెడ్డి గారు. మెజార్టీ కోసమే మేము మళ్ళా ప్రచారం తిరిగి చెప్తా ఉన్నాము. కాబట్టి 17వ వార్డు ప్రజలందరికీ నేను కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మంచిగా మున్సిపల్ చైర్మన్ చేసి ఎంతో డెవలప్మెంట్ చేసి 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇక్కడ మోరికి గది లేని పరిస్థితి ఉండే. ఇలా సీసీ రోడ్లు, మోరీలు, డ్రైనేజ్ అన్నీ క్లీన్గా ఉంటుండే. సాయిరెడ్డి ఇంకొక సంవత్సరం పీరియడ్ ఉండగానే అన్యాయంగా ఇక్కడ మోసం చేసి దింపేసిన సందర్భంలో ఈ రోజు వరకు కూడా శానిటైజింగ్ లేదు, మోరీల వాసన వస్తుంది ఈరోజు. కాబట్టి సాయిరెడ్డి వస్తేనే మళ్ళీ ఇదంతా డెవలప్ అవుతుంది, సాయిరెడ్డి గెలిస్తేనే ఇదంతా యాక్టివిటీ మళ్ళీ మొదలవుతుంది అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. అందుకనే మేము కూడా అందరి తరఫు నుంచి అభ్యర్థిస్తున్నాము. కారు గుర్తు మీద 11వ తారీఖు 2వ నెంబర్ సీరియల్ మీద ఓట్లేసి మందడి లిఖిత సాయిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.